ఎస్ మనం చూస్తున్నాం కదా 144 సెక్షన్ అమల్లో ఉంది అండ్ ఇద్దరు అక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళు డిపార్ట్మెంట్తో కుమ్మక్కై క్వారీలో తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విజువల్స్ని మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూసాం కదా. అయితే రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఈ సిగినాపల్లి కొండపై తవ్వకాలు, ప్రమాదాలు, గిరిజనుల మరణాలతో అటవీ శాఖ అధికారులు అప్పుడప్పుడు మేల్కొన్నట్లు నటిస్తారు. కొండపై తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. కానీ మరోవైపు చింతపల్లి, నర్సీపట్నంకు చెందిన రంగురాళ్ల వ్యాపారులు అమాయక గిరిజనులను మభ్యపెట్టి డబ్బు ఆశ చూపి తవ్వకాలకు ప్రోత్సహిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు కూడా మనం ఆ బైట్లో విన్నాము, మీరు రోజుకు ₹1,00,000 తీసుకుంటున్నారా ఏంటి కుమ్మక్కై వాళ్లతో అని. సో కొన్ని నెలల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో 2 నెలల క్రితం భారీ ఎత్తున తవ్వకాలు జరిగాయి. మీడియాలో కథనాలు రావడంతో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు కలిసి ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి హడావిడి చేశాయి. క్వారీ చుట్టూ ఎవరూ రాకూడదని నిషేధాజ్ఞలు కూడా విధించారు. అంతటితో ఆగకుండా కొండ కింద ఉన్న 3 గ్రామాల ప్రజలు తమ కాఫీ తోటలకు, వ్యవసాయ పనులకు వెళ్లినా సరే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి వేధించారు. తవ్వకాలు జరగకుండా శాశ్వతంగా ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసి సిబ్బందిని కూడా నియమించారు. ఇదంతా చూసి ఇక మాఫియా ఆట కట్టైనట్లే అని అందరూ భావించారు. కానీ ఇదంతా ఒక పెద్ద డ్రామాని, అసలు దోపిడీకి రంగం సిద్ధం చేయడానికే ఈ నాటకం ఆడారని ఇప్పుడు అర్థమవుతోంది. పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా చుట్టుపక్కల గ్రామాల గిరిజనులతో వ్యాపారులు మాట్లాడి పెట్టుకుంటున్నారు. తమకు అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చిందని, కావాలంటే కూలి ఎక్కువిస్తామని చెప్పి తవ్వకాలకు తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చింతపల్లికి చెందిన రాజుతో పాటు మరో 3 సిండికేట్ అయ్యి అధికారులతో చేతులు కలిపి తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా ఏం జరిగిందో వారి మాటల్లోనే ఇప్పుడు విందాం. మరి ఇక్కడ మేము ఊరిబిక్కులాము. మా ఊరికి ఆనుకొని ఉన్న అడవి పెద్దకొండ అంటాం. ఆ అడవిలో రంగురాళ్ళు, వజ్రాలు పడడం జరిగింది. ఇంతకు ముందు కూడా జరిగింది. అప్పుడు మేము గ్రామస్తులం అంతా వెళ్ళి, రామనగర్ కాలనీ గ్రామస్తులం అంతా వెళ్ళి ఆ కొండని అడ్డుకుందామంటూ వారం రోజులు, 8 రోజుల పాటుగా కొండ మీద మేము కాపాలు కాసి, మరి ఏ గ్రామస్తుల్ని కూడా రాకుండా మేము అక్కడ కాపాల కాసి, మా భూములు పోతాయి, మా పుట్టలు పోతాయి, ఆ మట్టికి మా భూములు కప్పుకోపోతాయని మేము అడవిని కాపాడి మరి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం అయింది. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు గత 6 నెలల క్రితంలో రావడం అయింది, అడవిలోకి ఎక్కడం అయింది. అక్కడ ఉన్నంటి గోతులంతా కూడా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు దగ్గర పెట్టి మా గ్రామస్తులు కప్పేయడం అయింది. మరి అక్కడ నుండి ఫారెస్ట్ వాళ్ళు ఈ కొండని మేము జాగ్రత్తగా భద్రతగా కాపాడుతాం, మీకున్నంటి భయం లేదంటూ మాకు హామీ చెప్పడం అయింది. మరి ఇక్కడ మేము ఊరిబిక్కులాం. మరి చూస్తున్నాం కదా, అక్కడి అడవి బిడ్డలు వాళ్ళ అడవిని ఎంత ఇదిగా కాపాడుకుంటున్నారో, అసలు ఏమీ జరగకుండా ఆ క్వారీని ఏ విధంగా కాపాడుకుంటున్నారో. సో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉంది, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఈ విధంగా తయారైందని చెప్పేసి అక్కడ వాపోతున్నారు. సో ఇప్పటికే ప్రైమ్ లైన్ రంగురాళ్ల తవ్వకాలపై కథనం కూడా ప్రసారించేసింది. ఇది సంచలనంగా కూడా మారింది. ఎందుకు ఈ తవ్వకాలు కంట్రోల్ కావడం లేదు, దీని వెనుక ఉన్న దళార్లు, అధికారులకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి అసలు అనేది మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఏంటి అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇన్ని రోజులు, బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారు ఈ విధంగా జరుగుతుంది అంటున్నారు. అండ్ 144 సెక్షన్ కూడా విధించి ఉంది అని చెప్తున్నారు. సో ఏంటి, అక్కడ ఉన్న ఇద్దరు సెక్యూరిటీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో కుమ్మక్కయ్యారని మాట్లాడుతున్నారు. అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇంతగా కుమ్మక్కైనప్పుడు ఆ పై అధికారులు ఏం చేస్తున్నారు? శ్రీదేవి, తప్పకుండా. ఎందుకంటే ఈ మొత్తం కూడా రంగురాళ్ళు మాఫియా ఇప్పటిది కాదు, చాలా కాలంగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అనేక క్వారీల్లో ఇదే విధంగా కూడా కుమ్మక్క అయిపోయి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కానీ, అధికారులతో కానీ, ఫారెస్ట్ అధికారులతో కుమ్మక్క అయిపోయి ఈ విధంగా చేయడం పరిపాటిగా మారింది. మనం ఇప్పుడు చూసుకుంటే సింగనాపల్లి కొండ సంబంధించి అయితే అలెక్స్ అని ఒక అత్యంత రేటు పలికే ఒక జాతి, ప్రధానమైన జాతి, ఆ రంగురాళ్ళు అక్కడే దొరుకుతాయి. దీనికోసం సంబంధించి
సంబంధించి మొత్తం గ్రామస్తుల్ని పక్కన పెట్టేసి వేరే గ్రామస్తులను తీసుకొచ్చి తవ్వించుకునే విధంగా కూడా వీళ్ళంతా కూడా మాట్లాడుకుని చేయడం జరిగింది. అంతా కూడా అక్కడ అధికారులు, ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది. ఎందుకంటే గ్రామస్తులు బయటలు విన్నాం, మనం వాళ్ళు ఏం చెప్పారో విన్నాం. అధికారులు అసలు మీరు రావద్దని చెప్తే పాపం ఆ గ్రామస్తులు, ఆ గ్రామానికి చెందిన కొండది, ఆ కొండ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరు కూడా ఆ కొండపైకి వెళ్ళకుండా వాళ్ళ పశువులు కానీ లేకపోతే పిల్లలు కానీ వెళ్ళకుండా కాపలా కాసుకుంటూ ఆ కంటికి రప్పలా కాసుకుంటుంటే వీళ్ళంతా కూడా అధికారులు కుమ్మక్కపోయి ఒక ఉన్నతాధికారి అండదండలతో ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు. మీరు చెప్పినటువంటి ఆ శనివారం ఆదివారం సమయంలో కరెక్ట్గా ఒక ఉన్నతాధికారి కూడా కరెక్ట్గా సెలవు పెట్టడం, అదేవిధంగా ఈ గ్రామం నుంచి ఆ ఫారెస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి మరో ఇద్దరు ఆ రోజు కూడా డ్యూటీకి అటెండ్ కాకపోవటం, ఇదంతా కూడా ప్రణాళికబద్ధంగా జరిగింది. వీరందరూ కూడా డ్యూటీకి రావద్దంటాం, సెలవులు పెట్టడం, కేవలం ఆ బేస్ క్యాంపస్లో ఎవరైనా తవ్వుతూ ఏమైనా అడ్డుకోవాలంటే అత్యధికంగా మెనపవర్ పెట్టాలి, కేవలం ఇద్దరినే పెట్టడం. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు, మీరు చూడొచ్చు వాళ్ళని, మీరేం చేస్తున్నారు ఇక్కడ అని. కేవలం ఇద్దరినే పెట్టడం, ఆ గ్రామస్తులంతా కూడా ఆ లైట్లు ఎలగటం, కొండ మీదకి వెళ్ళటం, ఈ కొండ తవ్వేస్తున్నారని తెలుసుకోవడం, వీళ్ళందరూ కూడా భారీగా వెళ్ళి నిలదీయడం, కొంతమంది ఆ క్వారీ దొరికినటువంటి మూటలు కట్టుకుని పారిపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా అంటే కంచే చేను మేసిన చందంగా కాపాడాల్సిన అధికారులే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ మాఫియాకి సంబంధించిన వాళ్ళు వివిధ రాష్ట్రాలు, విశాఖ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా అవ్వచ్చు, లేకపోతే మహారాష్ట్ర అవ్వచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ అత్యధికంగా చాలా జాతి రత్నాలు దొరుకుతాయని ఇది చాలా నానుడి. అందువల్ల ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం జరుగుతుంటుంది. వీళ్ళందరూ కూడా ఆ కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంతో కాలంగా కూడా జరుగుతుంది. గత కొంతకాలంగా అంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఇదంతా కూడా 2 నెలల నుంచి కూడా జరుగుతుంది. వీళ్ళు కూడా ఆ గ్రామస్తులు కూడా 2 నెలల నుంచి కూడా కొండ మీదకి వెళ్ళలేదు. అయినప్పుడు కూడా రైట్ వాసు, కొంచెం హోల్డ్లో ఉండండి. గత శుక్ర, శని, ఆదివారాల్లో అంటే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాల్లో ఈ రంగురాళ్ల క్వారీలో చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ ఎత్తున తవ్వకాలు జరిగాయని సాక్షాత్తు సిగ్నాపల్లి, గండేపల్లి గ్రామస్తులే చెబుతున్నారు. చింతపల్లికి చెందిన రంగురాళ్ల వ్యాపారుల ఆధ్వర్యంలో సాక్షాత్తు ఫారెస్ట్ సిబ్బంది పూర్తి సహకారంతోనే ఈ దోపిడీ జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ షావుకారులు డిపార్ట్మెంట్ మొత్తం కుమ్మక్కయ్యారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. 1,00,000, 2,00,000లకు లొంగిపోయి తవ్వకాలు చేస్తున్నారని అంటున్నారు. అప్పుడు ఇక్కడ వరకు జరుగుతుంటది కదా సార్, కిందికి దిగిపోయి కూడా ఇన్ఫర్మేషన్ చేయొచ్చండి. ఇక్కడ సౌకర్యాలతోటి మీరు డిపార్ట్మెంట్ కలిసి కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ పేపర్ లో న్యూస్ లో మాత్రం సిగ్నపల్లి రంగురాళ్ళ క్వారీ వేస్తారు. ఇక్కడ టైప్ ఏమో డిపార్ట్మెంట్ సౌకర్యాలు అంటే ఓన్లీ 144 సెక్షన్ ఓన్లీ సిగ్నపల్లికి సంబంధించే. ఈదుల బైరు గానీ కడుగులు గానీ వాళ్ళకి ఏం ఉండదు. 144 సెక్షన్ వాళ్ళకి ఏం అమలు లేదు. ఎందుకంటే వాళ్ళే కదా టైప్ వేయచ్చు వీళ్ళకి, డిపార్ట్మెంట్ కి. ఇప్పుడు వీళ్ళు టైప్ లేకపోతే వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చుంటారు? ఇది టైప్ అయితే నిన్న ఈ రోజు మార్నింగ్ ఉన్న ఇక్కడ ఎవరు బేస్ క్యాంపర్స్ టైప్ ఉంటది. ఇది డిపార్ట్మెంట్ మొత్తం కలిపి సౌకర్యాలతోటి కూర్చొని కుమ్మకాయ కూర్చొని ఇటు వర్క్ అనేది వర్క్ జరుగుతూనే ఉంది. ఇక్కడ డిపార్ట్మెంట్ మొత్తం టైప్. ఇక్కడ డిపార్ట్మెంట్ కి సౌకర్యాలకి టైప్ అయ్యి తవ్వించుకుంటారు అంతే. ఈదుల బాయలు కడుగులు టీముకు పెట్టి ఇది మాత్రం పక్కగా దొడ్డుకొండ ఒకటి. తర్వాత ఛాన్సులు అయితే మరి ఇంకా నల్ల బిల్లాలకు ఇచ్చి ఉంటారు అవకాశాలు అయితే.